సిటిజన్లకు నమ్మకం గట్టిగా ఉంది రేవంత్ రెడ్డి గారి పైన. ఓకే. ఇప్పుడు ఎందుకంటే ఈ సోకాలు ఉన్నారు కదా, టీఆర్ఎస్ బీఆర్ఎస్ వీళ్ళు నాయకులు, వాళ్ళు ఎంత నిస్సిగ్గుగా చిల్లర పనిస్తున్నారంటే చెప్పలేనంత. అరే 2018 3,016 రూపాయలు ఇస్తున్నటువంటి ఆ మాటలు 2023 దాకా మాట్లాడలేరు. అప్పటికే మీ ముఖాలకు మీ నాలుకలు మన నాలుకలు పెట్టిరా, వాళ్ళు చేయలేదనే కదా మీకు అధికారం. 2018లో నిరుద్యోగ భృతి 3,016 రూపాయలు ఇస్తానని చెప్పినటువంటి ఈ నాలుకలు ఏ నాలుకలు పెట్టినప్పుడు వాళ్ళు బీఆర్ఎస్ నాయకులు పాయింట్ కాదు ఇవ్వలేదనే కాంగ్రెస్ అయితే ఏమంటారంటే, ఇప్పుడు నేను పనిచేస్తున్నా మత్స్యశాఖలో అవినీతి ఉంది, నేను 20 వేలకు ప్రయత్నిస్తా ఉన్నా, రాగానే 2-3 పైన యాక్షన్ తీసుకున్నాం. అందరి యాక్షన్ తీసుకోలేము కదా, ఒక్కొక్క అడుగుగాడుకు ఒక్కొక్క పాయింట్ ఇస్తా ఉంటాం. ముఖ్యమంత్రి గారు వచ్చిన 48 గంటల్లోనే బస్ ఇవ్వడం జరిగింది, 10 లక్షల ఆరోగ్యశ్రీ ఇవ్వడం జరిగింది, ఇప్పుడు రైతు భరోసా ఇవ్వడం జరిగింది, రైతు బంధు ఇవ్వడం జరిగింది. ఇప్పుడు వచ్చే రుణమాఫీకి కూడా ఆగస్టు 15 లోపు చేస్తున్న ఏకైక ముఖ్యమంత్రి ఎవరు ఉన్నారా? భాజపాగా తర్వాత ఒకసారి సాయి కుమార్ గారి మళ్ళీ కలవచ్చు. ఆగస్టు 14 మీకు ఫోన్ చేస్తా. ఇంత కాన్ఫిడెన్స్ ఎట్లా చెప్తున్నా? నాకైతే మాట ఇచ్చింది ఎవరు? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. రేవంత్ రెడ్డి గారు గ్యారెంటీలు 100 రోజులు ముఖ్యమంత్రి ఇచ్చిండు. మీరు కొన్ని పాయింట్ వినండి. 100 రోజుల్లో అన్నారు. 100 రోజుల్లో కాంగ్రెస్ పార్టీ ఉన్న రాజకీయంలో ఎలక్షన్ కోడ్ ఎప్పుడు వచ్చింది? ఎలక్షన్ కోడ్ లో ఉన్న పనిచేస్తారా? మాకు కూడా ఎలక్షన్ కోడ్ మాకు 10 వచ్చింది, మేము వచ్చినామా? ఎలక్షన్ కోడ్ కన్నా ఒక ముందు రోజు మాకు 10 వచ్చి మేము వచ్చినామా? ఇప్పుడు చేయొచ్చు కదా, ఎలక్షన్ అయిపోయింది కదా, 100 చేస్తాం. ఉపేందర్, ఇప్పుడు అందరిలాగా మేము బీఆర్ఎస్ పార్టీ బీజేపీ పార్టీ కాదు మాది. ఏదో గాలి మాట మాట్లాడి కాంగ్రెస్ పార్టీది. తెలంగాణ రాష్ట్రం ఇస్తున్నాం, ఆంధ్ర రాష్ట్రంలో తెలంగాణ ఇచ్చినాం. మేము లేకపోతే ఎక్కడ ఉన్నది బీజేపీ పార్టీ, ఎక్కడ ఉండేది టీఆర్ఎస్ పార్టీ? చెప్తుంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు తెలంగాణ శాఖ అని చెప్పినటువంటి విషయం ఎక్కడ ఉంటుండే? కనీసం ఆ నాయకుల పేర్లు తీయడానికి కూడా ఇష్టపడతలేరు మీరు. అవును, మరి ఏందండి కిషన్ రెడ్డి గారు ఇప్పుడు ఎక్కడో చెప్పండి, ఆయన ఎవరు కలుస్తారా? జనరల్ గా ఆయన ఎమ్మెల్యేలు ఉంటేనే ఎవరిని కలవడు. ఇప్పుడు ఎంపీ కేంద్ర మంత్రి అయ్యిండు, అప్పుడు 5 ఏళ్ళు, ఇప్పుడు మళ్ళీ అయ్యిండు. ఆయన కలిసే ముచ్చట లేదు, ఆయన ఎవరు దొరికే ముచ్చట కూడా రాదు. ప్రతిసారి రేవంత్ రెడ్డి గారి పైన మాట్లాడే ముందు ఫస్ట్ మీ ముఖాన్ని అద్దలు చూసుకొని మర్చిపోయి మేము ఈ 10 ఏళ్ళు ఏం చేశామని చెప్పండి. అరే మేము వచ్చిన తర్వాత బాజాప్తాగా ఓపెన్ గా మాట్లాడుతున్నాం కదా, మేము చేస్తాము రుణమాఫీ ఆగస్టు 15 లోపు చేస్తాను ముఖ్యమంత్రిగా అని చెప్పిన వ్యక్తి ఎవరున్నారా? బాహాటంగా మీకు ఇంటర్వ్యూ లేదు, బాహాటంగా చెప్పినాడు, బాహాటంగా ప్రజల పక్షం చెప్పినాడు. అంత ధైర్యం ఉందంటే ఆయన రేవంత్ రెడ్డి గారు మాత్రమే. అన్న బలంగా చెప్తారా మీరు? కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చినప్పటి నుంచి ఈ రోజు వరకు ప్రజలందరికీ కూడా న్యాయం చేసే విధంగానే ప్రయత్నం చేస్తుంది కాంగ్రెస్ పార్టీ నాయకులు అని చెప్పి. ఉపేందర్ 100% చెప్తున్నాను, కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు ప్రజల పక్షమే ఉంటుంది. మేము అధికారం లేనప్పుడు కూడా మేము పోరాటం చేసినాం. అధికారం కాంగ్రెస్ పార్టీ కొత్త కాదు, రాసుకోండి విషయం. కాంగ్రెస్ పార్టీ అధికారం కోసం ఎప్పుడు వెంపలాడదు, ప్రాధాయపడదు, ఎప్పుడు మాకు అవసరం కూడా లేదు. కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా ప్రజల పక్షం ఉంటుంది, అధికారంలో ఉన్నప్పుడు ప్రజల క్షేమం కోసం ఉంటుంది. ప్రజల క్షేమం కోసమే, ప్రజల క్షేమం కోసమే. అశోక్ నగర్ లో కావచ్చు, దిల్సుఖ్ నగర్ లో కావచ్చు, ఆర్టీసీ క్రాస్ రోడ్ లో విద్యార్థి నాయకులు అంతా కూడా డిఎస్సి ఆస్పిరెంట్లు రాత్రి 12 గంటల వరకు ధర్నా చేయాల్సిన అవసరం ఏముందని నీకు మాట చెప్తున్నా. మీరు కరెక్ట్ చెప్పారు, కరెక్ట్ పాయింట్ వేసినారు. ఇప్పుడు డిఎస్సి 6 ఏళ్ళల్లో ఎప్పుడు వేసిరా? డిఎస్సి వేసిరా? అప్పుడు లేవు ముఖాలు ఎడిగిపోయినాయి. అంటే కాంగ్రెస్ పార్టీ వేస్తే కాంగ్రెస్ పార్టీ ఇక మంచి పేరు వస్తుందని చెప్పి ఈ కుట్రలు, ఈ కుతంత్రాలు ఎవరు చేస్తారు అన్న? కుట్రలు భాజపాగా బీఆర్ఎస్ బీజేపీ ఒక్కటే చేస్తున్నాయి అన్న. ఈ మాట కాంగ్రెస్ విద్యార్థులంతా కూడా ఒకసారి మిమ్మల్ని గెలవాల్సి వస్తుంది. 100% నేను కలుస్తారని వెళ్తారా? ఆర్టీసీ క్రాస్ రోడ్, ఆర్టీసీ క్రాస్ రోడ్ మన అడ్డా, వాళ్ళ బాధలు వింటారా మీరు? 100% విన్నాం కాబట్టి డిఎస్సీ చేసినాం కదా బ్రదర్. నీకు 6 సంవత్సరాలు డిఎస్సీ లేనప్పుడు, నీకు డిఎస్సీ లేనప్పుడు మాట్లాడే నాయకులు వేసినప్పుడు ఇప్పుడు డిఎస్సీ అవసరం బ్రదర్. డిఎస్సీ ఎందుకంటే ఇప్పుడు వినండి, ఒక 10 మందికి అన్యాయం జరిగింది, ఓ 90 మందికి న్యాయం జరుగుతుందంటే మీరు ఏ నిర్ణయం తీసుకుంటారో మీరు తీసుకోండి. నేను మీ పక్షం ఉంటాను. నేను ఒక 10%కి అన్యాయం జరుగుతుంది, ఒక 90% వ్యక్తులకు ప్రజలకు న్యాయం జరుగుతుంది. కానీ ఇక్కడ 90% అన్యాయం జరుగుతుందని అంటున్నారు. అంటుంది ఎవరు? డిఎస్సీ అభ్యర్థి కాదు, డిఎస్సీ అభ్యర్థులతో కేవలం వారి యొక్క ట్యూషన్ సంబంధించినటువంటి మేనేజ్మెంట్లు, కోచింగ్ సెంటర్లు, వాళ్ళతోని బీజేపీ బీఆర్ ఆడుతున్న రాజకీయము. ఇప్పుడు సికింద్రాబాద్ పార్లమెంట్ ఎంపీ ఎవరండి? అది ముషాబాద్ సంబంధించిన ఎమ్మెల్యే ఎవరు? బీఆర్ఎస్ పార్టీ. వీళ్ళిద్దరు ఆ సెంటర్ అక్కడ ఉంటుంది అన్నాడా? ఇక్కడ తెలుసుకున్నారంటే ఓర్దన్ సెంటర్ అది బీజేపీ పార్టీ ఎంపీ, బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే. ప్రజలని రెచ్చగొట్టి, ప్రజల్ని ఇబ్బంది పెట్టి ఇట్లా అవుతుంది అట్లదని చెప్పి వాళ్ళని బాధ్యతంగా మానసికంగా వేస్తూ వీళ్ళే. సరే, ఏం చెప్తారు మీరు కాంగ్రెస్ పార్టీ ప్రధాన నాయకులుగా? డిఎస్సీ అభ్యర్థులకు ధర్నా చేసే నాయకులకు ఏం చెప్పాలి? నేనేమంటున్నా అంటే, ఎవ్వరు కూడా
నేను ఒక మీటింగ్ చెప్పాను రేవంత్ రెడ్డి గారు, ఒక ముగ్గురు నాయకుల వల్ల ఒక ముగ్గురు నాయకులు డిఎస్సి వస్తే ఒక మేనేజ్మెంట్ కోట వస్తే 100 కోట్ల ఆయనకు నష్టం వస్తుందని చెప్పి ఒక నాయకుడు కాంగ్రెస్ పార్టీ నాయకుడు పోయి ధర్నా చేస్తుండు. ఎందుకు చేస్తున్నావు అంటే నాకు టీఆర్ఎస్ పార్టీ చెప్తుండే. అంటే ఏంది ఇది, వాళ్ళు ఎగ్జామ్ రాసిర్రా, వాళ్ళు ఏమైనా చేస్తున్నారా? అరే ఒకరికి బాహాటంగా మీరు మద్దతు తెలపండి, కానీ అదేదో మీరు మాట్లాడే విధానం కరెక్ట్ ఉన్నట్టు అదే కాంగ్రెస్ పార్టీ తప్పు అన్నట్టు మాట్లాడతారు. డిఎస్సి వేయకపోతే 92% ప్రజలకు వాళ్ళ విద్యార్థులకు వాళ్ళ కుటుంబాలకు అన్నీ జరుగుతుంది. ఇక్కడ కానీ ఏనుగు పోతుంటే 10 చిమ్ము చనిపోతాయి, 10 మంది ఇబ్బంది ఉంటుంది, దానికి ఎలాంటి ఇబ్బంది కాదు. 92%కి పైగా ప్రజలు ఆనందంగా ఉంటారు. ఇప్పుడు డిఎస్సి వేసిన తర్వాత మీరు చూడండి, కేవలం అదే ముఖాలు, అదే టీవీలు, అదే పేపర్లు, అదే న్యూస్ ఎందుకు చేస్తారు? కావాలని, ప్రజలన్నీ కావాలని మోసం చేయాలి. మళ్ళీ ఇదే వ్యవహారం చేస్తే మళ్ళీ ఈ విధంగా 2009 14 వరకు తెలంగాణ విషయంలో ఎట్లా చేసి వారు తెలుసు, వాళ్ళకు కుట్రలు కుతంత్రాలు, ఈ జిమ్మిక్కులు, డ్రామాలు అది తెలుసు. అల్ల వాళ్ళు చాలా మాహిర్లాలు ఓరు బీఆర్ఎస్ బీజేపీ వాళ్ళు. ఏది ఇంట్లో వాళ్ళని తట్టుకునేంత శక్తి కాంగ్రెస్ దగ్గర ఉందా? కాంగ్రెస్ పార్టీ సముద్రం వీళ్ళ చిన్న బాయిలు ఇవి, చిన్న బాయిలు ఇవి. మేము మీద పడిపోతే వాళ్ళు తట్టుకుంటారు. మమ్మల్ని ఎంతసేపు ఈ విమర్శలకే పుట్ట గడిపిస్తుంటారా అన్న, లేదంటే ప్రజల శ్రేయస్సు కోసం కూడా ఏమన్నా అభివృద్ధి కోసం పనిచేసే అవకాశాలు ఉంటాయి? నేను ఏమంటున్నా, 100% అమలు చేస్తున్నాము, చేయబోతున్నాము. ఆగస్టు 15 వరకు మీరు వేచి చూడాల్సిందే. ఎందుకు అనండి, ఎందుకు 6 నెలలు మళ్ళీ అనొచ్చు, 4 నెలలు మాత్రం కేవలం ఎలక్షన్ మనం కొట్లాడినాం కదా. ఉపేంద్ర నువ్వే తిరిగిన కదా ఊరంతా, అందరి ఇంటర్వ్యూ నువ్వే చేసినావు కదా. ఏది ప్రచారంలో మార్చి 15 నుంచి ఎంత ఇబ్బంది అయింది. ఈయన చేసిన ఘనకారం ఎన్ని లక్షల కోట్ల అప్పు వచ్చింది చూస్తే ఎంత ఇబ్బంది అవుతుంది. బాహాటంగా నువ్వే రాష్ట్రాన్ని 7 లక్షల కోట్లకు అప్పు తీసుకొచ్చినటువంటి మీ బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఆ ముచ్చట ఎక్కడ ముందుకు వస్తుందని చెప్పి ఇలాంటి చిల్లర వేల మాట్లాడుతున్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 6-7 నెలలు అవుతుంది కన్నా, ఈ 6-7 నెలల్లో ₹1 కూడా అప్పు చేయలేదంటే మీరు అవునని చెప్పగలుగుతారా? అప్పు చేయాలంటే మళ్ళీ అట్లా మాట్లాడతారు మీరు. అప్పు చేసింది ఎవరు? దానిని చేస్తున్నారు కదా ఇప్పుడు దాని గురించి. అది జనరల్ ప్రాసెస్ గా వేరే అయిపోయింది. మనం ఏమంటారు అంటే ప్రతిరోజు నీకు నేను డైలీ నాకు అన్నం ఆకలి అవుతుంది, నాకు ₹100 లేవు, నీకు ఫోన్ చేసి చెప్తాను ₹100 ఏమని చెప్పి, అదప్ప ఇస్తావు కదా? ఎప్పటివరకు ఇస్తావు? నాకు నేను సెటిల్ అయిన వరకు. నేను సెటిల్ అవుతా కదా. ఇప్పుడు నాకు శాలరీ వస్తుంది, నెలకు ఓ 20 శాలరీ వస్తుంది. నేను చేస్తాను ఇది ఒక 10 డైలీ ₹100 తీసుకుంటా. పొద్దున్న టిఫిన్కి ₹20, సాయంత్రం లంచ్కి డిన్నర్కి ₹100 తీసుకుంటా. ఒక 3 నెలలు తీసుకుంటా, ₹3000 వస్తుంది. కానీ నేను నెక్స్ట్ మంత్ నేను జాబ్ ఎక్కుతా కదా, ఎక్కడైనా నాకు 20 శాలరీ వస్తుంది కదా, నీ అప్పు నీకు ఇచ్చేస్తాను ₹3,000. అంటే కనీస సౌకర్యాల కోసం డబ్బులు తీసుకోవాలి కదా, లేకపోతే ఏమవుతుంది, సిబ్బందికి ఇబ్బంది అవుతుంది కదా.